హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. మొత్తానికి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంచలనమైన పరిణామాల నేపథ్యంలో కొన్ని అంశాల ప్రాతిపదికన జనసేన పార్టీ అధినేత ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదు, జనసేన పార్టీ తరపున స్టాండ్ ఏంటి, అసలు ఆ అంశాలంటే ముందుగా మనం ఒకసారి ప్రస్తావించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కాదంబరి జత్వాని ఇష్యూ అయితే కానివ్వండి, విజయ డైరీ రీసెంట్గా చలసాని ఆంజనేయులు రాజీనామా జరిగినటువంటి ఇష్యూ అయితే కానివ్వండి, ఇక అన్నిటికంటే అత్యంత ప్రాధాన్యమైనటువంటి అంశం బాలినేని శ్రీనివాసరెడ్డి వర్సెస్ దామచర్ల జనార్దన్ ఒంగోలు వేదికగా జరుగుతున్నటువంటి ఈ రాజకీయ పరిణామాలపై పవన్ కళ్యాణ్ యొక్క స్పందన ఎలా ఉంటుంది అని రాష్ట్ర ప్రజానికమంతా తీవ్రంగా ఎదురుచూస్తుంది. ఇవే కాక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మెగా డిఎస్సి వివాదం, ఒకవైపు వైసీపీ పార్టీ తీవ్రమైనటువంటి ఆరోపణలు నారా లోకేష్ పైన, ప్రభుత్వం పైన చేస్తుంది. మరీ ముఖ్యంగా నారా లోకేష్ను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయాల్సిందిగా వైసీపీ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు జీతపత్యాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఒక శ్వేతపత్రం విడుదల చేసి దాదాపు 95 నుంచి 98% ఏదైతే రాష్ట్ర రెవెన్యూలో ఆ రెవెన్యూ ఆదాయం అంతా కూడా ఉపాధ్యాయుల అదేవిధంగా ఉద్యోగుల జేబుల్లోకి వెళ్ళిపోతుంది అని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దానిపైన ఉద్యోగులు రేపో ఎల్లుండో ఇక ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాము అనే విధంగా ముందుకెళ్లడం జరుగుతుంది. ఈ అంశాలతో పాటుగా ఏదైతే రాష్ట్రంలో రైతులకు సంబంధించిన ఇష్యూలపై కూడా కొన్ని పెండింగ్ అయితే ఉన్నాయి. వాటిపైన కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ యొక్క స్పందన ఏ విధంగా ఉంటుందని రాష్ట్ర ప్రజానికం ఇప్పుడు తీవ్రంగా ఎదురుచూస్తుంది. ఈ విషయాలన్నీ ఈ వీడియోలో కవర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. కంటెంట్ను చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ముందుగా మనం కాదంబరి జత్వాని ఇష్యూని తీసుకుందాం. ఒక ప్రభుత్వంలో కాదంబరి జత్వాని అపరాధి, మళ్ళీ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వంలో నిరపరాధి. ఇదే అంశాన్ని అప్పట్లో జనసేన, టీడీపీ అదేవిధంగా కూటమి మీడియా పార్టీలు పదే పదే ప్రజలను గుర్తు చేసి ప్రజలను మోటివేట్ చేసే విధంగా, అదేవిధంగా కాదంబరి జత్వాని పైన సింపతి క్రియేట్ చేసే విధంగా ప్రజల ముందు నిలబెట్టడం జరిగింది. కట్ చేస్తే 2 సంవత్సరాలు గడిచిన తర్వాత కడప స్టీల్ ప్లాంట్కి సజ్జన్ జిందాల్ నేతృత్వంలో శంకుస్థాపన జరిగిన కొద్ది రోజుల్లోనే ఇక కాదంబరి జత్వాని కేసు మళ్ళీ లైమ్లైట్లోకి వచ్చింది. సిఐడి రిపోర్టు ప్రకారం కాదంబరి జత్వాని నిరపరాధి కాదు, అపరాధే. ఆమె కుక్కల విద్యాసాగర్ను డబ్బులు డిమాండ్ చేసింది. ఆమె ఏదైతే పొలం ఫోర్జరీ కూడా చేసింది అనేటువంటి ఆరోపణల మీద ఆమెపై మరింత కేసు బలంగా ఉండబోతుంది. మరి ఒక ప్రభుత్వంలో నిరపరాధి, మరొక ప్రభుత్వంలో అపరాధి, మళ్ళీ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వంలో అపరాధి అయిన సందర్భంగా దీనిపై పవన్ కళ్యాణ్ ఇంటేక్ ఏంటి, జనసేన పార్టీ ఇంటేక్ ఏంటి, అసలు ఏం జరిగింది, నిజం ఏంటి అనేటువంటి ప్రశ్న ఇప్పుడు జనాల్ని తొలిచేస్తుంది. దానిపైన స్పష్టమైన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం జనసేన పార్టీకి ఉంది. ఎందుకంటే ప్రశ్నించడానికి పుట్టినటువంటి పార్టీ కాబట్టి జనసేన ఎట్టి పరిస్థితుల్లో సమాధానం చెప్పి తీరాల్సిందే. ఇక పాయింట్ నెంబర్ 2 వచ్చేసరికి ఇప్పుడు జరుగుతున్నటువంటి విజయ డైరీ ఇష్యూ. విజయవాడ కేంద్రంగా ఏదైతే కృష్ణా మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విజయ డైరీ చలసాని ఆంజనేయులు ఇప్పుడు డైరీ చైర్మన్గా ఉన్నారు. అయితే కొన్ని రాజకీయపరమైనటువంటి పరిస్థితుల దృష్ట్యా, మరీ ముఖ్యంగా గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు అదేవిధంగా చలసాని ఆంజనేయులకు మధ్య నడుస్తున్నటువంటి పోటాపోటీ పార్టీ పరిస్థితుల దృష్ట్యా ఈ డైరెక్టర్ల వివాదం అనేది టీడీపీ పార్టీ మెడకు చుట్టుకుంది. అదేవిధంగా ఈ అంశంలో ఇప్పుడు 4 మంత్రులు కేబినెట్ సమావేశం జరుగుతుండగా మరీ ముఖ్యంగా అచ్చెన్నాయుడు, అదేవిధంగా పార్థసారథి, కొల్లు రవీంద్ర వీళ్ళందరూ హుటాహుటిన హాస్పిటల్కు వచ్చి హాస్పిటల్లో నుంచి దాదాపు 2-3 గంటలు వెయిట్ చేసి అక్కడ చలసాని ఆంజనేయుల చేత రాజీనామా చేయించడం, ఆ రాజీనామా పత్రాన్ని స్వయాన పార్థసారథి అందుకోవడం, దాన్ని మీడియాకి రిలీజ్ చేయడం. మీడియాలో వస్తున్నటువంటి ప్రాథమిక ప్రశ్న ఏంటంటే కేవలం హెరిటేజ్ డైరీ యొక్క ప్రాపకాన్ని పెంచడం కోసం విజయ డైరీని ఎట్టి పరిస్థితుల్లోనూ పీక నొక్కే విధంగా ఈ ప్రభుత్వం, మరీ ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని తీవ్రంగా తప్పుపడుతూ ఒకవైపు వైసీపీ పార్టీ పేరుని నాని, కొడాలి నాని వీళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. దీని వెనుక టైకూన్గా ఏదైతే యువ సారథి అని చెప్తున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి సారథ్యంలోనే ఈ కేవలం సహకార సంఘానికి సంబంధించినటువంటి ఈ డైరీపై వీళ్ళ పెత్తనం ఏంటి, అసలు సహకార సంఘం డైరీలో ప్రభుత్వానికి పాత్ర ఏంటి, వీళ్ళు ఏ అధికారంతో ఏ రూలింగ్ ప్రకారం వాళ్ళు ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు, అధికార కేంద్రాలు ప్రభుత్వాలు ఐసీయూలో ఉండటం ఏంటి, ఐసీయూ వరకు ఒక మంత్రి వెళ్ళటం ఏంటి, ఐసీయూ నుంచి రాజీనామా తీసుకోవటం ఏంటి, ఏ రకమైన సందేశాన్ని కృష్ణా జిల్లా వేదికగా వీళ్ళు కేడర్కు అందిస్తున్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఎన్టీ రామారావు కానివ్వండి ఒక సామాజిక వర్గానికి చెందినవారు, ఆ సామాజిక చెందిన వారిని అందరినీ కూడా కూరలో కరేపాకు తీసేస్తున్నారు అని ఏదైతే కూటమి పార్టీలకు చెందినటువంటి అనుబంధ మీడియా ఎఫిలియేటెడ్ బై టీడీపీ కూటమి పార్టీలకు సంబంధించినటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్లో ముఖ్యంగా థంబ్నెయిల్స్ పెట్టి మరి ఇంటర్వ్యూలు చేయడం జరుగుతుంది. ఇక కృష్ణా జిల్లా లాంటి ఒక పెద్ద చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఎన్టీ రామారావుకు చెందినటువంటి సామాజిక వర్గం ఉన్నటువంటి జిల్లాలో పార్టీకి ఈ రకమైనటువంటి పరిస్థితి దాపురించింది అంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా ఉంది అనేటువంటి అభిప్రాయం కూడా ఇప్పుడు కూటమి నేతల్లో, మరీ ముఖ్యంగా కూటమి పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరి ఇంత చర్చ జరుగుతున్నప్పుడు
ఇంత అప్రజాస్వామిక విధానాల వైపు వీళ్ళు వెళుతున్నారు అని మీడియా, అదేవిధంగా అనుబంధ మీడియా కోడే కూస్తున్నప్పుడు కూటమిలో ఉన్నటువంటి పార్టీ, అదేవిధంగా ప్రశ్నించడానికే పుట్టినటువంటి పార్టీ ఎందుకు స్పందించడం లేదనేది ప్రాథమిక ప్రశ్న. దీనిపై స్పందించాల్సిన బాధ్యత లేదా? ఇది కేవలం టీడీ పార్టీకి సంబంధించిన సమస్య, ఇది ప్రభుత్వానికి సంబంధించిన సమస్య. ఇది టీడీపీ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ సంబంధించిన సమస్య మాత్రమే కాదు, ఇది ప్రభుత్వానికి సమస్య. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు ఇన్ పర్సన్ వెళ్ళి అందుకోవడం జరిగింది కాబట్టి ఇది పూర్తి ప్రభుత్వం బాధ్యత వహించాలి. మరి నాలా లోకేష్ బాధ్యత వహిస్తాడా, పవన్ కళ్యాణ్ బాధ్యత వహిస్తారా, చంద్రబాబు నాయుడు బాధ్యత వహిస్తారా? జనానికి చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు సహకార సంఘానికి సంబంధించినటువంటి ఈ వ్యవహారాల్లో ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటి, ప్రభుత్వం ఏ రకంగా దీన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటుంది అనే అంశం ఇప్పుడు జనాల మెదడును తోలుస్తుంది. కేవలం ఒక చిన్న ఎన్నికకు సంబంధించి, ఒక చిన్న పోస్టుకు సంబంధించి అధికార పెద్దలు ఐసీయూ వరకు వెళ్ళారంటే ఏ తరహా విధానాన్ని కూటమి టీడీపీ పార్టీ ఇప్పుడు వ్యవహరిస్తుంది, దీని వెనక సంధానకర్త ఎవరు, కర్త కర్మ క్రియ ఎవరు స్పష్టంగా తెలియాల్సిన బాధ్యత ప్రజలకుంది. దాన్ని అడగాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ మీద ఉంది. ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఈరోజు నోరు మెదపను మౌనమైన సమాధానం అంటే దాని వెనక తీవ్రమైనటువంటి పరిణామాలు, అదేవిధంగా కొన్ని బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన స్పందించాల్సిన అవసరం ఉంది. కేవలం కూటమి బంధానికి ఆయన కనుక కట్టుబడిపోతే రేపటి రోజున ఆ పాపంలో ఆయనకు కూడా భాగం ఇవ్వాల్సిందే. ఇక మూడో అంశం వచ్చేసరికి అతి ప్రాధాన్యమైన ముఖ్యమైన అంశం బాలినేని వర్సెస్ దామచర్ల జనార్దన్. బాలినేని చేసినటువంటి సంచలనమైనటువంటి ఆరోపణలు కూటమి ప్రభుత్వంపై, మరీ ముఖ్యంగా ఆ ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్పై. అసలు మేము జనసేన ప్రభుత్వంలో ఉందా, అధికారంలో ఉందా, ఇక్కడ మా మాట ఏమీ చెల్లుబాటు కావడం లేదు, కేవలం ఏదైతే టీడీపీ ఎమ్మెల్యే మాటే చెల్లుబాటు అవుతుంది. టీడీపీ ఎమ్మెల్యే అన్ని రకాలుగా సహజ వనరులను దోచుకుంటున్నాడు, ఇసుక దోచుకుంటున్నాడు, మైనింగ్ దోచుకుంటున్నాడు, మట్టి దోచుకుంటున్నాడు, ఏది వీలైతే అది కొండల్ని పిండి చేస్తున్నారు అనే విధంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు. ఇసుక ఏదైతే చంద్రబాబు నాయుడు ఫ్రీగా ఇసుక ఇస్తున్నామని చెప్తుంటే వీళ్ళు ట్రక్కుకు 5,000 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది అని ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు, నాయకులు, ఆ ఒంగోలు జిల్లా ఏదైతే ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలు నెత్తి నోరు బాదుకుంటున్నారు, నాదికొచ్చి విలపిస్తున్నారు అనే అర్థం వచ్చే విధంగా బాలినేని చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ఇక్కడ రెండు సమాధానాలు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చెప్పాల్సి ఉంటుంది. మరి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు నిజమైతే వీళ్ళు చెప్తున్నటువంటి ఫ్రీ ఇసుక రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు దక్కట్లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒకవేళ బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పింది అబద్ధమే అయితే పవన్ కళ్యాణ్ తీసుకునేటువంటి చర్యలేంటి, ఏ విధంగా దీని మీద ముందుకు వెళ్ళబోతున్నారు, ఎవరిది తప్పు? ఇంకొకటి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు ఏంటంటే ఇద్దరి మీద ప్రభుత్వం విచారణ జరపాలి, ఎమ్మెల్యే మీద విచారణ జరపాలి, నా మీద విచారణ జరపాలి. నేను కూడా దాదాపు 10 సంవత్సరాలు ఈ జిల్లాకు చెందిన మంత్రిగా ఉన్నాను, అదేవిధంగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. ఆయన నా మీద 3 సార్లు పోటీ చేసి 2 సార్లు ఓడిపోయాడు, ఒకసారి గెలిచాడు. ఇప్పుడు కేవలం జనసేన పార్టీ ఓట్లతోనే గెలిచాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు రాజీనామా చేయి, నేను రాజీనామా చేద్దాము, అసలు పార్టీలతో సంబంధం లేకుండా నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేయి, నేను ఇండిపెండెంట్గా పోటీ చేద్దాము, ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో తేల్చుకుందాము అనే విధంగా ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి తెగబడి మాట్లాడేశాడు. ఇక్కడ ముఖ్యంగా మనకు అర్థం కావాల్సిన ప్రశ్న ఏంటంటే నిజంగానే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు కూటమి ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందా? పాయింట్ నెంబర్ 1. అవినీతి జరిగితే ఏ రకమైన చర్యలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నారు? పాయింట్ నెంబర్ 2. అదే కనుక నిజమైతే వైసీపీ ప్రభుత్వానికి, టీడీపీ ప్రభుత్వానికి డిఫరెన్స్ ఏంటి? పాయింట్ నెంబర్ 3. పాయింట్ నెంబర్ 4. ఒకవేళ బాలినేని శ్రీనివాసరెడ్డి చేసినటువంటి ఆరోపణలు తప్పైతే వెంటనే ఆయన అరెస్ట్ చేయాల్సినటువంటి, జైలుకు పంపించాల్సినటువంటి అవసరం ఉంది. పాయింట్ నెంబర్ 5. నిజంగా బాలినేని శ్రీనివాసరెడ్డి కోరుకున్నట్టుగా ఎమ్మెల్యే పైన, ఎక్స్ఎమ్మెల్యే పైన, ఇద్దరిపైన ప్రభుత్వం విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉంది, నిజాలు నిగ్గుదేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రజల తరపున ప్రభుత్వం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇది పార్టీలకు సంబంధించిన విషయం కానే కాదు, ఇది కేవలం ప్రజలకు సంబంధించిన విషయం. నిజంగానే ఎమ్మెల్యేల యొక్క అవినీతి ఏదైతే అధికార పార్టీ పత్రికలు కూడా రాస్తున్నాయో దాని మీద కన్నేస్తున్నామని చెప్తున్నాడో, ప్రతిసారి ఈ విధంగా ఎమ్మెల్యేలు ఇష్యూలు రావటం, చంద్రబాబు నాయుడు నేను సీరియస్ అవుతున్నాను అని ఆ మీడియాలోనే రావటం, ఎమ్మెల్యేల మీద సీరియస్ అవడం తప్ప అసలు యాక్షన్లోకి దిగకపోవడం ఇప్పుడు కొంత ఇబ్బందికరంగా పరిణామంగా మారింది. ఈ రోజు బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు సాధారణమైన వ్యాఖ్యలు అయితే కావు. టీడీపీకి, టీడీపీ ప్రభుత్వానికి, అదేవిధంగా జనసేనకి, టీడీపీ ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను కూడా నెరలిచ్చే విధంగా ఈరోజు ఆయన మాట్లాడటం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా దీని మీద విచారణ జరిగి తీరాల్సిందే. ఎమ్మెల్యేని, ఎక్స్ఎమ్మెల్యే ఇద్దరి మీద కూడా ప్రభుత్వం విచారణ జరిపించాల్సిందే. విశ్రాంత జడ్జి చేత ఆయన నేతృత్వంలో ఎట్టి పరిస్థితుల్లో సిఐడి వేస్తారా, ఏ టీం వేస్తారో తెలియదు, కానీ మొత్తానికి విచారణ అయితే జరిపించాల్సిందే, అది ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇక వీటితో పాటు ఆయన స్పందించాల్సిన అంశాలు ఏదైతే ఉపాధ్యాయులు, అదేవిధంగా ఉద్యోగులు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పెద్ద ఇష్యూ. నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వాళ్ళంతా మండిపోతున్నారు. కాబట్టి ఇందులో కూడా పవన్ కళ్యాణ్ నియోజకవర్గాల్లో కూడా ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఓట్లేసి గెలిపించారు ఆయన్ని, ఆయన పార్టీని. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నందుకు పవన్ కళ్యాణ్కు పాత్ర ఉంటుంది. అదేవిధంగా ఈ నియోజకవర్గాల్లో 21 నియోజకవర్గాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఓట్లేశారు కాబట్టి ఆ 21 ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు ఈయన కూడా ఒక ఎమ్మెల్యే కాబట్టి తప్పనిసరిగా స్పందించాల్సినటువంటి బాధ్యత ఉంది.
పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించాల్సిందే అని ఉపాధ్యాయులు, ఉద్యోగులు కోరుకుంటున్నారు. ఇక మెగా డిఎస్సి ఇష్యూ. అసలు మెగా డిఎస్సి ఇష్యూ ఏంటి? మెగా డిఎస్సి ఇష్యూలో ఏదైతే వీళ్ళు జరిగినట్టుగా వైసీపీ ఆరోపిస్తున్నట్టుగా, వాళ్ళు నిరాహార దీక్షలు చేస్తున్నట్టుగా, అసలు అందుట్లో తప్పు జరిగిందా? తప్పు జరగలేదా? తప్పు జరగకపోతే ఎందుకు మంత్రులు ముందుకొచ్చి మాట్లాడలేదు? క్యాబినెట్ సెక్రటరీలు రెస్పాన్స్ చేస్తేనే సరిపోతుందా? మరి వీళ్ళెందుకు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు? అది కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఇంకొక కొత్త ప్రభుత్వంలో ఏదైతే కొత్తగా రాబోతున్నటువంటి జాబ్ క్యాలెండర్ లోపల సెప్టెంబర్లో మళ్ళీ కొన్ని జాబ్స్ రిలీజ్ చేస్తూ ఉంటున్నారు. మరి ఆ రిలీజ్ చేసే ముందుకే ఈ ప్రాబ్లం ఒక రిజల్యూషన్ రావాల్సిన అవసరం అయితే ఉంది. మరి వీటన్నిటి మీద పవన్ కళ్యాణ్ స్పందించాల్సినటువంటి అవసరం ఎట్టి పరిస్థితుల్లోనే ఉంది. చూడాలి మరి పవన్ కళ్యాణ్ స్పందిస్తారా, స్పందించరా? పవన్ కళ్యాణ్ స్పందించకపోతే ప్రజలు పలుచునేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే ప్రశ్నిస్తాను అని ముందుకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలా, అవసరం లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడానికి ప్రయత్నించండి.